ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ను మొదటి రోజు అయితే నిర్వహించడం జరిగింది. మార్నింగ్ సెషన్లో పేపర్ 1 జిఎస్గా ఉండగా ఆఫ్టర్నూన్ సెషన్లో చూసుకున్నట్లయితే పేపర్ 2 ఎడ్యుకేషన్ అనేది ఉంది. సో పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పటికే నేను చేసినాను. పేపర్ 2కు సంబంధించి ఎడ్యుకేషన్ లో ఏ క్వశ్చన్స్ అడిగారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మొత్తానికైతే పేపర్ అనేది టఫ్గానే ఉంది. సో డైరెక్ట్ బిట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అన్నీ కూడా అప్లికేషన్స్ జతపరచండి వరుస క్రమం బిట్స్ అడిగినట్టు ఆస్పిరెంట్స్ అయితే చెప్తున్నారు. చూద్దాం. ముందుగా చూసినట్లయితే మాస్లో అవసరాల క్రమం ఏదైతే ఉందో దాని యొక్క మనకు వరుస క్రమం అయితే అడగడం జరిగింది. ఓకేనా, మ్యాచ్ ద ఫాలోయింగ్, అదేవిధంగా డెఫినేషన్ వంటి ఒక 3-4 బిట్లు అయితే మాస్లో అవసరాల నుంచి అయితే రావడం జరిగింది. ఎరిక్సన్ దశలు కూడా ఒక బిట్గా అడిగారు. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా మూర్తిమత్వ పరీక్షలు ఏవైతే ఉన్నాయో మనకు వాటికి సంబంధించిన బిట్టు కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద అడగడం జరిగింది. మూర్తిమత్వ పరీక్షలు ఉంటాయి కదా అవి. నెక్స్ట్ వాదాలు సంబంధించిన బిట్టు కూడా ఒకటి అడగడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో గాంధీజీ కానీ ఠాగూర్ కానీ, సో వీళ్ళకి సంబంధించిన బిట్స్ అయితే రావడం జరిగింది మ్యాచ్ ద ఫాలోయింగ్. అదేవిధంగా ఎస్డిపి ఆర్టీఈ నుంచి సంబంధించి బిట్స్ అయితే రావడం జరిగింది. ఎన్ఈపి నుంచి క్వశ్చన్స్ బాగా వచ్చాయి. ఎన్ఈపి 2020 నుంచి దాదాపుగా 4 to 5 క్వశ్చన్స్ వచ్చినట్టు తెలుస్తుంది, బాగా చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టికల్స్ మ్యాచింగ్ కూడా అడగడం జరిగింది. ఓకేనా, ఆర్టికల్స్ యొక్క మ్యాచింగ్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఐక్యూ లెవెల్ బిట్ ఒకటి అడిగారు. నెక్స్ట్ అదేవిధంగా పరిశీలన పద్ధతులు ఏవైతే ఉంటాయో మనకు ఆ బిట్ కూడా అడగడం జరిగింది. ఇక 1976 42వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిట్టు, ఉమ్మడి జాబితాలోకి విద్య ఎప్పుడు వచ్చింది అనే బిట్టు. ఓకేనా, మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభమైన ఇయర్ కూడా అడగడం జరిగింది. ఓకేనా, మిడ్ డే మీల్స్ ఏ ఇయర్లో స్టార్ట్ అయిందనే బిట్టు కూడా అడిగారు. NIUPA హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని క్వశ్చన్ కూడా అడిగారు పేపర్ 2లో. ఓకేనా, ఇవన్నీ కూడా అప్లికేషన్ బిట్ల కిందనే వచ్చినట్టు తెలుస్తుంది. ఓకేనా, సో ఏ ఏరియాస్ నుంచి వచ్చాయో ఒక అవగాహన ఉంటుందని వీడియో చేస్తున్నాను. పర్టికులర్ ఇదే బిట్ అని కాదు, సో అందులో ఇంక్లూడ్ అయిన అంశాలన్నీ మీకు చెప్తున్నాను. ఓకేనా, NCTE NCERT AICTEకి సంబంధించిన సీక్వెన్స్ ఆర్డర్ అడిగారు. ఓకేనా, వరుస క్రమం అడగడం జరిగింది ఏర్పడిన సంవత్సరాల ఆధారంగా. నెక్స్ట్ కోల్బర్గ్ సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా అడిగినట్టు తెలుస్తుంది. స్టార్ట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనం ఒక 15+ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ 10 క్వశ్చన్స్ వరకు అడిగినట్టు తెలుస్తుంది. దాంట్లో కూడా క్వశ్చన్స్ అన్ని కూడా టఫే ఉన్నట్టు సమాచారం. స్టార్ట్స్ బాగా టఫ్ వచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మాస్లో అవసరాల శ్రేణి అయితే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఆస్పిరెంట్స్ గుర్తున్న మటుకైతే కొన్ని చెప్పారు. ఓకేనా, మ్యాక్సిమంగా అప్లికేషన్ బిట్సే ఎక్కువ అడిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి పేపర్ 2 టఫ్ ఉంది, పేపర్ 1 కూడా యావరేజ్గానే, అది కూడా టఫ్గానే ఉన్నట్టు చెప్తున్నారు ఆస్పిరెంట్స్. చూద్దాం రేపటి పేపర్ ఏ విధంగా రాబోతుందో. ఈరోజు మనకు ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ ఏరియాస్ నుంచి వచ్చాయో ఒక అవగాహన అయితే మీకు వచ్చింది కాబట్టి తొందరగా సో ఆ ఏరియాస్ పైన ఒకసారి చూసుకోండి. గజిబిజి లేకుండా వరుస క్రమం కూడా అడుగుతున్నారు కాబట్టి సో ఆ విధంగా బేసిక్ అంశాలని చూసుకొని రేపటికి ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.